రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఖర్గేకు లేఖ రాయడం విచిత్రంగా ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. అందుకే ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరబేరీ జరుపుతున్నామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రేపు లాల్ బహదూర్ స్టేడియంలో సామాజిక సమరస బేరీతో బహిరంగ సభ చేపడుతున్నారు. అలాగే ఖర్గే పలు విభాగాలతో కూడా భేటీ కాబోతున్న పరిస్థితిలో మనతో ఉన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వారి మాటలు తెలుసుకోండి. చెప్పండి సార్, రేపు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే సభకు సామాజిక సమరబేరీగా పెట్టారు, ఏంటి దాని వెనుక ఉన్న ఉద్దేశం? కాంగ్రెస్ పార్టీ వల్లే సోషల్ ఇంజనీరింగ్ జరుగుద్ది దేశంలోని నమ్ముతున్న తరుణంలో రాహుల్ గాంధీ చేతబడినటువంటి కుల సర్వే ఈ రాష్ట్రంలో చేసి చూపించినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేసి చూపించినారు. 2 బిల్లులు 42% రిజర్వేషన్స్ 2 బిల్లు పెట్టినాము. ఈ ధర్మిలా ఖర్గే గారు వచ్చి దాదాపు 40,000 కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తల్ని, దానిలో 12,500 గ్రామ కమిటీ శాఖ అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలు, ఎమ్మెల్యేలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, దాంతో పాటు సమన్వయం చేసే రీతి ఎట్లయితే కాంగ్రెస్ అవలంబించిందో వాటి గురించి ప్రసంగిస్తారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఖర్గేకు లేఖ రాశారు రిజర్వేషన్ అంశం. కవిత గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 10 ఏళ్ళ అధికారులు ఉండి వారు, వారి నాయన, వారి అన్న, వారి బావ దోసుకున్న తీరు, ఆనాడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలే? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు మహిళల గురించి ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉంది? కవిత గారి యొక్క రాజకీయ జీవితం శూన్యంలో ఉంది. అలా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్నటువంటి పార్టీ ఆవిడ బీఆర్ఎస్లో ఉందా, జాగ్రత్తలో ఉందా, అసలు బీఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయా, తెంచుకున్నా, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. వారు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మపరచలేరు. అలాగే వరంగల్ కాంగ్రెస్ నేతల సమస్య ఏది దాకా వచ్చింది, మళ్ళీసారి భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. డిసిప్లినరీ కమిటీ అన్ని విషయాలు చూస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ లో ఖర్గే సభతో ఒక ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తుంది టీపీసీసీ. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పార్టీని సిద్ధంగా ఉండేటట్లు సమాయత్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖర్గే ఇటు గ్రామ స్థాయి నేతలతో పాటు పిసిసి విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొని అన్ని దశల్లో పిసిసి నాయకత్వాన్ని ఒక దిశానిర్దేశం చేసే అంశంగా తెలుస్తా ఉంది. మొత్తం మీద మహేష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి ఏదైతే కవిత ఖర్గేకు లేఖ రాయడం కూడా ఆమె రాజకీయ ప్రాబల్యం కోసం, రాజకీయ మనుగడ కోసమే, ఇప్పటికే రాజకీయ శూన్యంలో ఉన్నారు కవిత అని కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, 99 టీవీ చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్.